ప్రపంచంలోనే 90 డిగ్రీస్ ట్రెక్కింగ్ చేసే కొండ ఎక్కడైనా ఉంది అంటే అది మన ఇండియాలోని మహారాష్ట్రలోనే ఉంది. ఈ భయంకరమైన ట్రెక్కింగ్ చేయడానికి చాలా మంది ప్రజలు ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి వ్యూస్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఎవరు పడితే వాళ్ళు ఈ కొండను ఎక్కడానికి అస్సలు ప్రయత్నించొద్దు. భూమట్టానికి 3676 అడుగుల పైకుండే ఈ కొండని ఎక్కి ఒక్కసారి కిందికి చూసినామంటే మన కళ్ళు మొత్తం గింగిరాలు తిరుగుతాయి. మరి ఇలాంటి క్రేజీ కొండను ఎక్కుతా అంటే నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మనం వచ్చి మహారాష్ట్రలో ఉన్న నాసిక్లోని ట్రింబక్లో ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళి హరిహర ఫోర్ట్ ట్రెక్కింగ్ అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే ముందు ఇవి వచ్చేసి నా లగేజ్, ఇది వచ్చేసి నేను ఉంటున్న రూమ్ అనమాట. అంటే నేను ఒక్క నైట్కి తీసుకున్నాను. నాకు ఇక్కడ కొంచెం హిందీ వాళ్ళు పరిచయం అయ్యారు, సో వాళ్ళతో కలిసి తీసుకున్నాం. ఈ రూమ్ వచ్చేసి మాకు 1300 పడ్డది ఒకటే నైట్కి. పెద్దగానే ఉంది కొంచెం, కాకపోతే అంత ఇక చెప్పలేం, అంత మంచిగా లేదు. వేరే రూమ్ ఉండే అది సేమ్ దీని లెక్కనే ఉంది, అది 500 ముగ్గురికి కలిపి. కానీ అది వాష్రూమ్ అటాచ్ లేదు, సపరేట్ ఒక 10 మందికి కలిపి ఒకటే వాష్రూమ్ అనమాట. ఇక ఆ వాష్రూమ్లో నచ్చలేదు, అందుకని పోలేదు. ఇదొక బ్యాగ్ నాది, ఇంకొక బ్యాగ్ చూపిస్తా. సో ఈ 2 బ్యాగులు. సో ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ని నేను ఇక్కడనే కింద ఇచ్చి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్తా. ఈ చిన్న బ్యాగ్ కర్ర బ్యాగ్ ఉంది కదా, ఇది మాత్రం నాతో తీసుకొని పోతా. సో వెనకాల వేసుకోవాలి. సో ఇదే ఒక 10-15 కేజీలు ఉంటుంది. సో ఇది వేసుకొని మనం ట్రెక్కింగ్కి పోయినామంటే ఏం లేదు, స్టార్టింగ్లో అడ్డంగా పడతాం. సో ఇప్పుడే రూమ్కి అయితే లాక్ వేసిన, ఇవే తాళాలు. రూమ్ చూసేట్లుందో అంటే ఇటు సైడ్ అనమాట. అగో అట్లా లాస్ట్కి ఇప్పుడు ఇట్లా కిందికి పోదాం. మొత్తానికి అయితే బ్యాగ్ పెట్టేసినాం. బ్యాగ్ పెట్టేసినాక ఇక్కడ నుంచి టెంపుల్ కాడ పోతున్నాం. రష్ చూడండి ఎట్లున్నదో. సో వీళ్ళంతా టెంపుల్కి పోయేటోళ్ళే అనమాట. రష్ చూడండి ఎట్లున్నదో. నేనైతే చాలా సేపు తిరిగిన తర్వాత నాకైతే బైక్ రెంట్ దొరికింది. ఎందుకంటే ఆటో వాళ్ళు ఎట్లా అడుగుతారు అంటే వాళ్ళు చాలా పైసలు అడుగుతారనమాట. 2000 1000 అడుగుతారు ఇక్కడ నుంచి వెళ్ళి హరిహర ఫోర్ట్కి అడిగి పోవడానికి. సో అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది, అందుకనే బైక్ రెంటల్స్ ఎతికి ఒక్కటి కనిపించిన. ఇది 500కి 1 డేకి అనమాట. సో హ్యాపీ. సో మనమైతే ఇప్పుడే అక్కడికి పోతా ఉన్నాం. రూట్ మాత్రం చాలా డేంజర్ ఉన్నది, అంటే మంచిగా లేదు. అన్ని గుంతలు అన్నీ ఉన్నాయి. ఈ గుంతలలోకి వెళ్ళే పడిపోవాలి. ఇక చూడండి ఎన్ని గుంతలు ఉన్నాయో, ఎంత లొంతలు ఉన్నాయో కదా. ఒక్కోసారి లొకేషన్స్ ఎంత అద్భుతంగా ఎంతున్నాయో పోయినా కొద్దీ. స్టిల్ ఇంకా పోలేదు, ఇక ఇంకా రూట్లోనే ఉన్నాం అనమాట. వర్షం అయితే బాగా వస్తున్నది. ఇగో ఇట్లా పోతుంది. ఇలాగైతే బండి ఆగిపోయింది, అంటే ఆపిన నేనే స్టార్ట్ అవుతామని చూస్తే స్టార్ట్ కావట్లేదు. ఇక నాకు గుండె 2 నిమిషాలు అయిపోయింటే నాకు మళ్ళీ అయిపోయింది, ఏందో ఏమో. 500కి బైక్ రేంజ్ తీసుకొని అందులో అయితే 150 రూపీస్ పెట్రోల్ పోపించిన. ఎందుకంటే త్రింబక్ నుంచి వెళ్ళి హరిహర ఫోర్ట్ ఒక 16-17 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ దూరం చూస్తారు కదా, అట్లనే మన రూటు. ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 రూపాయలు, కానీ ఇక్కడ పైసలు తీసుకోవడానికి ఎవ్వరు లేరు. సో సీదా వెళ్ళిపోయినా. ఇది ఇక్కడ రూట్ చూడండి, స్టార్టింగ్ ఎంత ఉందో మొత్తం బురద మట్టి. ఒక్క తప్పటాడు వేసినా ఈ బురదల్లో ఇంకా స్టార్టింగ్ కానీ అడ్డం పడతాం. సో కొంచెం చూసుకొని పోవాలన్నమాట. రూట్లు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, అటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది. కానీ ఇక అట్లా పోతూ ఉండాలి, మనకు అర్థమైపోతుంది. ఇక్కడికి ఒకసారి వచ్చినామంటే సింపుల్గా అర్థమైపోద్ది. సో ఇక్కడైతే దారి చాలా డేంజర్ ఉంది. డేంజర్ అంటే బురద మట్టి కదా, సో అడిగేస్తే అమ్మటే జారుతుంది. కాబట్టి ఆచితూ చేయాలి అడుగు. రూట్ అయితే పోయినా కొద్దీ చూస్తారు కదా ఎట్లయితే ఉందో. వాటర్ అయితే వర్షం పడదు కదా, సో అందుకని వర్షం వస్తుంది. ఇళ్ళకెళ్ళి మనం నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ పోయినాక మనకి ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ వరకు కొంచెం తప్పిపోతామా అన్నట్టుంటుంది. కానీ ఒక్కసారి అవపడి అంటే భయం లేదు, ఇక అలాగే వెళ్ళిపోవచ్చు. సో ఎట్లా వచ్చినాం. అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటే కొంచెం దూరం రాగానే లొకేషన్ చూడండి ఎట్లా ఉన్నదో. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం మనము, కొంచెమే ఎక్కినా. ఇక్కడ ఎక్కగానే నాకైతే చాలా మస్తు వస్తుంది, ఎందుకంటే తడి ఉంది, వర్షం పడుతుంది, చాలా ఇబ్బంది అనేటట్టు అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని మనకు షాపులు కూడా ఉన్నాయి, అందుకని ఒక షాప్ కాడ ఆగి ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే వాటర్ బాటిల్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, మధ్యలో నీళ్ళు తాక్కుంటే ఎక్కాలి, లేకపోతే మనతో కాని పని. సో అందుకని ఒక వాటర్ డబ్బా కొనుక్కొని మళ్ళీ మన సాహసాలు అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి మెయిన్ ట్రెక్కింగ్ ఉంటుంది, ఎందుకంటే చాలా స్లోప్ ఉంటుంది, అంతా ఈ రిస్క్తో కూడుకున్న పని. అక్కడ కొంతమంది పోతారు కదా, అదే
ఇగో చూడండి ఫైనల్లీ అటో ఇటో వచ్చేసినాం ఇక్కడికి. సో మనకైతే ఇప్పటి నుంచి మెయిన్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. చలో ఇక్కడి నుంచి మెయిన్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది చిన్నది, దీని వెనకాల ఇంకా పెద్దది ఉంటుంది. చలో పోవాలి. చూస్తారు కదా సో ఇక ఇవ్వ అనమాట మనకి. ఇగో ఈ మెట్లు ఎక్కుకుంటా పోవాలి, ఈ ఎక్కుకుంటా అక్కడికి పోవాలి. మనకైతే ప్రతి ప్లేస్లో ఇగో ఇలాంటి బొక్కలు ఉంటాయి, ఎందుకంటే అవి లేకపోతే ఇగో ఎక్కడన్నా పడతాం. సో ఈ బొక్కలతోటి ఇట్లా చేతులు పెట్టుకుంటా ఈ మెట్ల కొంటే ఎక్కుకుంటా పోవాలి. సో ఇంకా పైకి పోవాలన్నమాట, పోతున్నాం. సో ఇప్పుడైతే ఈ కిందికి వెళ్ళి వచ్చినాం. సో మనమైతే పోయిన కొద్ది ఇంకా మెట్లు వస్తూనే ఉన్నాయి. ఇంత దూరం పోవాలో ఏమో. ఇట్లా లొకేషన్ మాత్రం బాగుంది, దాంతోపాటు రిస్క్ కూడా ఉంది. ఇట్లా పోవాలి, ఎంత పైకి పోవాలో ఏమో. ఈ బొక్కలకి వెళ్ళి వచ్చినాం ఇప్పుడు. ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క గుడుగు. ఇంత పైన షాపుతో పెట్టిర్రా నాయన. ఇంత పైకి వచ్చినాం, స్టిల్ ఇంకా పైకి ఉంది. ఇది పైకి వ్యూ, ఇంకా పోతా ఉన్నాం. ఇప్పుడైతే మనం భూమట్టం నుంచి వెళ్ళి 3676 అడుగుల పైకి వచ్చేసాము. ఇంత పైకి వచ్చినాక లొకేషన్ మీకు చూపిద్దామంటే అంత పొగ అయిపోయింది. నీకు ఏం చెప్పండి. ఈ పొగమ్మ రాకమ్మ అంటే వస్తుంది, కానీ అలా కొద్దిసేపు ఉన్న తర్వాత పొగమ్మ అయితే అంత పోయింది. ఫైనల్ లొకేషన్ చూడండి ఎట్లున్నదో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, మస్తు ఉన్నదనమాట. అన్ని కింద పచ్చని పొలాలు, ఆ పొగలు. హైలైట్ ఏంటంటే ఇక్కడ రష్ కూడా ఎక్కువ లేదు. సో ఇలా కొద్దిసేపు ఉండి మళ్ళీ కిందికైతే పోయినా, కింది పోయి ఒక చాయ్ తీసుకొని ఒక బిస్కెట్ తీసుకొని ఈ లొకేషన్లో తింటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ వీళ్ళైతే చాలా గ్రేట్ అనమాట. ఈ చాయ్ బిస్కెట్ ఉంది కదా, రెండు కలిపి 30 రూపాయలకి ఇచ్చారు. అంటే ఎంత ప్రైస్ ఉందో అంతనే ఇచ్చారు, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఇంత పైకి తీసుకొచ్చి అమ్ముతున్నందుకు వీళ్ళు కొంతమంది ఎట్లా అంటే పైసలు ఎక్కువ అడుగుతూ ఉంటారు, 15 రూపాయలు 30 రూపాయలు అట్లా అంటారు. కానీ వీళ్ళు ఇంత పైకి తీసుకొచ్చి కూడా ఉన్న రేటుకి అమ్ముతారు అంటే చాలా గ్రేట్ అనమాట. కంచె చూడండి. भाई अपना इसको मैं फोटो करके लेके आया हूँ क्योंकि भाई थोड़ा कमजोर है, दिखाओ थोड़ा मैं कैमरा करो। इसको मैं टांग के लाया भाई, इसने मुझे 2000 रुपये दिए। इसको मैं टांग లాస్ట్ దాకా వచ్చిందనమాట. కాబట్టి ఎక్కేటప్పుడు మంచిగా ఉంటుంది, కానీ దిగేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. కొంచెం जो भी बोल रहा है ये झूठ बोल रहा है, क्योंकि मैं समझ नहीं पा रहा था, इसने कुछ भी बोला झूठ बोला है। తెలుగు ఆంధ్రప్రదేశ్. సో గైస్ మనం అయితే దిగుతున్నాం. సో ఇప్పుడు దిగాలి. నేనైతే ఇదంతా దిగాలన్నమాట. సో మనమైతే మధ్యలోకి వచ్చినాం దిక్కుంటా. రష్ అయితే తక్కువ ఉంది. సో మధ్యలోకి వచ్చినాం. అండ్ ఇగో వీళ్ళు ఇంకా వస్తారు. అగో అక్కడ అవపడుతుంది కదా, అక్కడి నుంచి వచ్చినాం మనము. దూరం నుంచి చూస్తుంటే చూడండి ఏదో చీమలు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి నేను ఎక్కేటప్పుడు వేరే చూసినా వాళ్ళు కూడా నన్ను చీమ అని అనుకుంటారు, కానీ అనుకోకండి రా బాబు, నేను పెద్దని. లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకైతే మొత్తానికి అయితే ఈ ట్రెక్కింగ్ చాలా క్రేజీ అనిపించింది, ఫుల్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుల్ ప్యూర్ ఫుల్ జియో.
మనకైతే పైన ఉందో సేపు వర్షం పడలే, కానీ కిందికి రాగానే మాత్రం వర్షం ఘోరంగా స్టార్ట్ అయింది. ఇక చూడండి, ఇక ఫుల్ వర్షం పడుతుంది. ఎందుకంటే అక్కడ మేఘాల పైన ఉన్నాం కదా, సో మనకైతే అక్కడ వర్షం పడదు, పడుతుంది, బట్ మనకైతే అక్కడ పడదు. ఇక ఈ వర్షంలో ఎట్లా పోవాలో నాకు ఇది అర్థం కావట్లేదు. ఆ కొట్టి స్టార్ట్ అవుతుందా కాదు ఇంకొక డౌట్, స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎట్లా అనమాట, ఎట్లా అనిపించిందో లాస్ట్లో పక్కకు కామెంట్ చేయండి. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ, బై బై.